హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచులు. రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి స్పాంజ్ దోశ అండి. ఇది మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చూడ్డానికి కూడా చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంది ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీని తయారు చేయబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఇలా ఒకసారి కలిపేసుకొని మనం దీనిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు అటుకులని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకులలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ అటుకుల మొత్తాన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని తీసుకున్న దాంట్లో మరొక 1/4 కప్పు వరకు పెరుగుని వేసుకొని రెండు కూడా కలిసిపోయే విధంగా కలిపేసుకొని మనం దీనిని కూడా ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి రవ్వ మొత్తం కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా ఉంటుందన్నమాట. అలానే మనకి అటుకులు కూడా పెరుగుని అబ్జర్వ్ చేసుకొని మెత్తగా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న రవ్వని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలానే అటుకులు మరియు పెరుగుని కలిపి పెట్టుకున్నాం కదండి, దానిని కూడా యాడ్ చేసుకొని మీరు దీనిని వీలైనంత వరకు స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత వరకు స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పుని వేసుకోవాలండి. అలానే 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలండి. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ఉంటుంది కదా, దానిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే మనకి దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనాన్ని హీట్ చేసుకోవాలండి. పెనం హీట్ అయిన తర్వాత మనం దోశలని వేసేసుకున్నాము. ఇలా వేసుకొని దీని మీద మనం ఎక్కువ ప్రెస్ చేయకూడదండి, జస్ట్ ఇలా టచ్ చేసి వదిలేయాలన్నమాట. ఇది మనకి కొంచెం మందంగానే ఉంటుంది. చూసారు కదా మనకి ఎంత చక్కగా హోల్స్ పడి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నాము. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం దీనిని 1 సైడ్ రోస్ట్ చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మనం దీనిని రోస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా మనకి రెండో వైపు కూడా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని తీసేసుకుందాము. ఇదే విధంగా మనం మిగతా పిండి అంతా కూడా దోశలను వేసుకొని తీసుకోవాలండి. నిజంగా చాలా స్పాంజీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. జస్ట్ మనం అలా ప్రెస్ చేయాలండి, మరీ పలుచగా వేసుకోకూడదు ఈ దోశలు అనేవి. చూసారు కదా మనకు ఎంత చక్కగా హోల్స్ పడుతున్నాయో. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని 1 సైడ్ ఇది రోస్ట్ అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే మనకి స్పాంజ్ దోశలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి.